భార్య: ఏంటండి ఆవిడ వైపు అలానే చూస్తూ ఉన్నారు? భర్త: ఎప్పుడూ అనుమానమేనే నీకు. తను పెట్టుకున్న నెక్లెస్ నీకు ఎలా ఉంటుందా అని చూస్తున్నాను. భార్య: నిజమా? ఇంత దూరం నుంచి అయితే ఎలా కనిపిస్తుందండి మీకు? దగ్గరకు వెళ్ళి చూడండి. భర్త: ఉదయం నుంచి ఒంట్లో బాగాలేదు. ఏం వంట చేశావు? భార్య: బయట జనమంతా జ్వరాలతో బాధపడుతున్నారు కదండి, అందుకే సిట్రజిన్ జారు, పారాసిటమాల్ పచ్చడి, క్యాబేజ్ ఫ్రై విత్ ఐబుప్రొఫెన్ చేశానండి. బాగా రెడీ అయ్యి వెళ్తున్న పిల్లిని కుక్క దగ్గరకు పిలిచి, ఏంటో ఎక్కడికో అందంగా రెడీ అయ్యి వెళ్తున్నావు? పిల్లి: మా తమ్ముడు పులివెల్లికి వెళ్తున్నాను. కుక్క: అదేంటి, నువ్వు పిల్లివి కదా, మీ తమ్ముడు పులి ఎలా అవుతాడు? పిల్లి: ఓ అదా, నేను కూడా పెళ్ళవకముందు పులినే. సురేష్: ఏమైంది గోపాల్, చీర కొనాలని వచ్చి ఆలోచిస్తున్నావు? గోపాల్: ఏం చెప్పమంటావు భయ్యా, ఉదయం ఆఫీసుకు బయలుదేరేటప్పుడు మా ఆవిడ సాయంత్రం వచ్చేటప్పుడు షాపింగ్కి వెళ్ళి వంకాయ రంగు చీర తీసుకురమ్మనింది. సురేష్: ఇప్పుడేమైంది, తీసుకో. గోపాల్: అది తెల్ల వంకాయ, నీలం వంకాయ, నల్ల వంకాయో అడగలేదు భయ్యా. సురేష్: దానికేముంది, ఫోన్ చేసి కనుక్కో. గోపాల్: నువ్వు బాగానే చెప్తావు భయ్యా, ఫోన్ చేసి రంగు అడిగితే వంకాయ రంగు తెలియని వాడివి పెళ్ళి ఎందుకు చేసుకున్నావు అని అంటుందని భయం రా. రాజు: అదేంట్రా సురేష్, నీ బరువు 90 కేజీలు కదా, మరి 60 కేజీలే అని రాసావేంటి? సురేష్: పెద్దవాళ్ళు ఏం చెప్పారు, మనకున్నదని గొప్పలు చెప్పుకోకూడదు అన్నారుగా, అందుకే తక్కువ రాశాను. ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సన్ పాజిటివ్ థాట్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.